హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ సువర్ణ వెల్కమ్ టు ఫిల్మీ టైమ్. సో ఆల్మోస్ట్ పోస్టర్ వెనక కనిపిస్తుంది. పోస్టర్ చూస్తేనే యాక్టర్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. సో తమిళ్లోనే కాదు తెలుగులో కూడా అంత ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. ఈజ్ వర్సటైల్ యాక్టర్ అని చెప్పేయచ్చు. బట్ ఒకప్పుడు పందెంకోడి అనే టైటిల్ చూస్తున్నప్పుడల్లా ఈయన క్యాప్ట్ అనిపిస్తూ ఉంటుంది. సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ నాట్ ఓన్లీ తెలుగు తమిళ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ఫుల్గా సినిమాలు చేస్తూ అండ్ ఇప్పుడు తెలుగులో మళ్ళీ ఒక మంచి ఫిలింతో వచ్చేస్తున్నారు. అదే రత్నం. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకి అలాంటి పందెంకోడి విషయాలు కనిపిస్తున్నాడు అనిపిస్తుంది టీజర్ ట్రైలర్ చూస్తుంటే. సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఈ సినిమా గురించి బోల్డ్ అని విశేషాలు తెలుసుకోవడానికి. రైట్ నౌ నాతో పాటు విశాల్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం పదండి. హాయ్ విశాల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత కూడా అంటే మాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలాంటి సినిమాలు కావాలో ఆ పందెంకోడి లాంటి విషయాలు మాకు ఈ టీజర్ ట్రైలర్ చూస్తే మాత్రం మాకు ఆ విషయాలు అయితే ఎస్పెషల్లీ కనిపించాడు. అదే వాళ్ళు అడిగిందే వింటూ ఉంటాం కదా ఎలాంటి సినిమాలు అంటే బయటికి వెళ్ళినప్పుడు మార్క్ అనే సినిమా అయిన తర్వాత సార్ ఎప్పుడు సార్ అలాంటి సినిమాల్లో వస్తారు పందెంపోడి పొగరు భరణి విషయాల్లో స్ట్రైట్గా హరి సార్ ఫోన్ చేశాను. సార్ మన ఇద్దరు కలిసి ఒక సినిమా చేద్దామా సార్, ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఆయన మీద. ఆయన నన్ను వచ్చి పక్కింటి అబ్బాయి మన్నింటి అబ్బాయి అని ఒక కనెక్టివిటీ తీసుకొచ్చిన ఒక డైరెక్టర్. నాకు ఇవాళ నేను ఇలా నిలబడి మాట్లాడుతానంటే అలాంటి డైరెక్టర్ వాళ్ళనే. సో వీ డిసైడెడ్ రత్నం సినిమా చేద్దాం అని చెప్పి April 26 రిలీజ్. ఎందుకంటే సమ్మర్ అప్పుడు అందరూ ఆశపడతారు కదా ఫ్యామిలీగా, ఒక ఫ్యామిలీగా పిల్లలతో సరదాగా ఒక సినిమా. పిల్లలు వద్దు ఈ సినిమా అంతా తీసుకెళ్ళకూడదు, అందరూ సరదాగా మనం మాత్రం వెళ్దాం అలాంటివి ఉంటాయి. కానీ ఏ విషయాలు లేకుండా అందరూ సరదాగా వెళ్దాం అనేది సమ్మర్ టైంలో. సో ఆ సమ్మర్ టైంకి ఒక ట్రీట్గా రత్నం రావాలి. థర్డ్ టైం భరణి పూజ తర్వాత 2 విజయాలు సాధించిన కారణం వాళ్ళే. ఆ విధంగా చూస్తే రత్నం 26 వచ్చేది ఒక మంచి డేటు, ఒక మంచి సినిమా, మంచి కాంబినేషన్తో. దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ టైం ఆయన కాంబినేషన్లో చేసేది. ఐఎమ్ సో హ్యాపీ టు సీ. నన్నే చూసినప్పుడు నాకు ఒక హ్యాపీనెస్ కలిగిస్తుంది. అంటే ఆయన ఇచ్చిన ఛాలెంజ్ విషయాల పాత విషయాలు నాకు కావాలి విషయాలు. అవును సార్ అందరూ అడుగుతున్నారు, అందుకే మీ దగ్గర వచ్చాను, మీరు అదే అడుగుతున్నారు. అవును కానీ నాకు 15 కిలోలు తగ్గించాలి విషయాలు. నో ప్రాబ్లం సార్, 28 days టైం ఇవ్వండి. 28 days 3 నెలలు అడుగుతా ఉన్నాను. లేదు సార్ 3 నెలలు కాదు సార్, 28 days చాలు సార్. నేను 28 daysలో ఎన్ని కేజెస్ లాస్ అయ్యారు? 14 kgs. ఆ తర్వాత లైఫ్ స్టైల్గా మారింది. కార్లంతా అమ్మేసాను, నేను అవసరం లేదు, సైకిల్ కొన్నాను. సైకిల్లోనే ప్రయాణం చేసేది, సినిమా షూటింగ్ కానీ ఎక్కడికైనా సైకిల్ మీద వెళ్ళారు. అవును, ఎక్కడికి వెళ్ళినా సైకిల్. అందరూ గుడివాడ అంటే గుడ్డివాడ అనుకుంటారు. లైక్ ఆ గ్లాస్లో మ్యూజిక్ జరుగుతుంది, నేను సైకిల్ తోలుతూ వెళ్తూ ఉంటాను. ఏడికి వెళ్ళినా ఇళయరాజా సార్ పాటలు కానీ, యువన్ శంకర్ రాజా కానీ, హ్యాన్స్ సిమ్మర్ కానీ అలా పాటలు వినుకుంటూ అలా వెళ్తూ డీస్ట్రెస్సింగ్గా ఉంటుంది ఆ వాతావరణం అదంతా. సో ఐ ఫెల్ట్ నైస్ టు ప్రూవ్ దట్ ఛాలెంజ్. అండ్ ఈ సినిమాలో ఓల్డ్ విషయాలు మళ్ళీ వచ్చాడు, మా విషయాలు మాకు వచ్చేసరి ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి ఎస్పెషల్లీ రత్నం గురించి చాలా మాట్లాడుకోవాలి విశాల్ గారు. ప్యాడింగ్ ఎక్సలెంట్ ఉంది. అండ్ దేవి గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మాకు కనిపిస్తున్నారు. పుష్ప తర్వాత ఆయన ప్రాజెక్ట్స్ కొంచెం నిదానంగా వస్తున్నాయి. అండ్ మీ కాంబినేషన్లో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ అని కూడా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ టీజర్ ట్రైలర్ అప్పుడు ఒక చిన్న బీజం ఇస్తారు. ఆ బ్యాక్డ్రాప్లో ఒక ఫైట్ సీన్లో మీకు కట్అవుట్ కనిపిస్తున్నప్పుడు ఇంటెన్స్ క్రియేట్ అవుతుంది కాన్ఫ్లిక్ట్కి తగ్గట్టు. అండ్ ఇది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో దేవి గారి నిజంగా బ్యానియా కనిపిస్తుందని మాకు అనిపిస్తుంది. వాట్ యు సే? అండ్ దేవి ఈజ్ అ రాక్ స్టార్ అండి. దేవి ప్రతి హీరోకి ఒక పాట పెడతాడు. అది నాకు ఒకలాగా జెలసీనెస్ ఉంటుంది. దేవి నాకు ముందుగా నుంచి తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ముందే మా ఆఫీస్ పక్కనే. సో నేను ప్రతిసారి నేను అడిగి, డార్లింగ్ నాకు ఒక సాంగ్ ఎప్పుడు ఇస్తావు డార్లింగ్, నాకు ఒక సాంగ్ ఇవ్వాలి కదా, నాతో ఎప్పుడు సినిమా. 19 yearsలో ఒక ఫస్ట్ సినిమా అండి ఇది. ఇద్దరికి కమ్యూనికేషన్ ఉంది. ఆయన ఒకే ఒక మాట చెప్తాడు, అదే ఇప్పుడు ఈ సినిమాలో లిరిక్గా మారి డోంట్ వరీ చిచ్చా అని చెప్పి పెద్ద హిట్ ఇచ్చాడు ఆయన. డిఎస్పి ఒక విషయం ఉందండి, ఒక సాంగు మాస్ సాంగ్ వేసేది ఒక విషయం, కానీ స్క్రీన్ ప్లే జరిగేటప్పుడు ఆ ఎమోషనల్ సీన్స్ ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు చూడండి. దట్ ఈస్ సంథింగ్ లైక్ ఆ మ్యూట్ చేసేది ఒకటి, ఆయన మ్యూజిక్తో చూసేది వేరే ఒక లెవెల్లో ఉంటుంది.
మనకే కళ్ళంటే నీళ్ళలా ఉంటుంది ఎమోషనల్ సీన్స్, ఎస్పెషలీ ద క్లైమాక్స్. ద క్లైమాక్స్ ఎస్పెషలీ. సో దట్ ఈస్ వాట్ అదే ఆయన చెప్పుంటాడు అనుకుంటాను. ఉండు దేవి నీ కోసం ఆ సినిమాలోనే వస్తాడు, నువ్వు ఎంత అడిగినా రాడు. రతన్ సినిమాను ఒక సినిమా 19 సంవత్సరాల తర్వాత 2024లో వస్తుంది. ఆ సినిమాలోనే నీకు కరెక్ట్గా పండుతుంది. అలాగే దేవి ఈ సినిమాలో వచ్చి ఈజ్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పొచ్చు, ధైర్యంగా చెప్పుకోవచ్చు. అండ్ విశాల్జీ, మేము నిజంగా ఇంతకుముందు ఇంట్రడక్షన్ చెప్పినట్లు మళ్ళీ మేము పాత విషయాల్ని చూస్తున్నామన్న వర్డ్ అయితే చెప్పాము. ఎస్పెషల్లీ ఇందులో మీ డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మిమ్మల్ని పొగరులో ఇష్టపడిన వాళ్ళు పందెంకోడ్లో ఆ సాఫ్ట్ క్యారెక్టర్ ఉన్నా కూడా ఆ డైలాగ్ డెలివరీ ఇక్కడ మళ్ళీ మాకు ఆ మాస్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. థియేటర్లో రేపు మాస్ ఆడియన్స్ మాత్రం మీ నంబర్స్కి మీరు చెప్పే డైలాగ్స్ మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారని అనిపిస్తుంది. సో మీరు చేస్తున్నప్పుడు ఆ రైటింగ్స్ చెప్తున్నప్పుడు ఎట్లా అనిపించింది? నాకు ఒక మాస్ డైలాగ్ చెప్పినప్పుడు ఎందుకు అది చెప్తున్నాం అనేది ఒక లీడ్ సీన్ ఉండాలి. అంటే ఒక ఫైట్ ఉన్నప్పుడు కానీ, ఒక మాస్ డైలాగ్ చెప్పినప్పుడు కానీ, ఇంటర్వల్ బ్లాక్లో ఒక మాస్ డైలాగ్ చెప్తాడు, క్లైమాక్స్లో ఒక విషయం చెప్తాడు. ఇదంతా వచ్చి హరి సార్ వచ్చి నాకు ఒక మీటర్ ఇచ్చారు. ఆ మీటర్లో నాకు బాగా పండిన విషయం ఏమంటే విశాలంతగా అంటే మార్పులు ఇదంతా కాదు, మనలో ఉన్న కోపం ఉంటుంది కదా, వ్యక్తిగా ఒక కోపం ఉంటుంది కదా, అది ఒక రత్నం అనే క్యారెక్టర్లో అది తీసుకొస్తే ఎలా ఉంటుందని నేను చేస్తాను. నేను ఎప్పుడు ముందు రోజు నేను డైలాగ్ పేపర్ తీసుకోండి, అప్పుడు ఆ నిమిషం ఆన్ ద స్పాట్ ఆ నిమిషం ఎంత ఒక లెంతీ డైలాగ్ అయినా కూడా నాకు అప్పుడే చెప్పండి, నాకు ముందు రోజు చెప్పమాకండి. ఐ డోంట్ వాంట్ హ్యావ్ లైక్ ప్రీ డిటర్మిన్డ్ థింగ్ ఆ టైం. ఎందుకంటే నేను థియేటర్ని నేర్చుకున్నది అదే, నేను థియేటర్ నుంచి వచ్చింది కాబట్టి. సో నాకు చాలా నచ్చిన ఒక విషయం. సో ఐ డిసైడెడ్ ఈ సినిమా వచ్చి మీరు చెప్పినట్టు ఆ మాస్ డైలాగ్ చెప్పేటప్పుడు వాళ్ళకందరికీ తప్పట్లు కొట్టేది అది డెఫినెట్గా వస్తుంది. మేము ఎంజాయ్ చేసాం ఆల్రెడీ దీనిలో. యాక్చువల్లీ మాకు కనిపిస్తుంది ఎప్పుడైతే మిస్ అయ్యామో ఆ మిస్సింగ్ ఫ్యాక్టర్ ఇందులో ఆల్మోస్ట్ ఇందులో అన్డౌటెడ్లీ చెప్పేయచ్చు. అండ్ రైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఐ హ్యావ్ టు టెల్ థ్యాంక్స్ టు రాజేష్ మూర్తి ఆల్సో, ద తెలుగు రైటర్. ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చూసినట్టు ఉంటుంది. సో డెఫినెట్గా డైలాగ్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అండ్ పాత్రలు all the directors have become actors in this film. Gautam Menon garu, Samudra garu, అందరూ. మురళీ శర్మ గారు ఫర్ థర్డ్ టైం నాతో కలిసి చేస్తున్నాను. ఆయన ఫోన్ చేసి చెప్పారు డబ్బింగ్ అయిన తర్వాత, నేను చెప్పను చాలామందికి, నేను నీకు చెప్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా తమ్ముడిలాగా నువ్వు. ఈ సినిమా వచ్చి కన్ఫర్మ్ హిట్ విశాల్. ఈ సినిమాలో నేను డబ్బింగ్ చేసినప్పుడు ఒక విషయం చూశాను, డెఫినెట్గా బాగా వస్తుంది, నువ్వు బాగుండాలి అంటే. అలాంటి ఒక అన్నయ్య చెప్పినప్పుడు నాకు అనిపించింది, నేను చెప్పాను అన్నయ్య ఇది మాటలు కాదు, ఇది ఒక బ్లెస్సింగ్ లాగా ఒక నటుడు ఇంకొక నటుడికి చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు చెప్పేది వచ్చి ఇట్స్ లైక్ ఇంత కష్టపడాము అనేది మనం చెప్పేది కంటే ఈ కష్టాలకి ఒక కాంప్లిమెంట్ వస్తుంది కదా. ఇలాంటి కాంప్లిమెంట్ వచ్చినప్పుడు ఇంకా కష్టపడి ఉండాలి కదా మనం ఈ సినిమాకి అని అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బేసిక్గా విశాల్ గారిని మేము హీరోగా, వర్స్టైల్ యాక్టర్గా, అట్ ది సేమ్ టైం విలన్ రోల్లో, అండ్ ఇంకొకటి ఏంటంటే లేడీ వేష్ అంటే వాడు వీడిలో మీరు చేసిన లేడీ గెటప్తో కూడా అంటే యాక్టింగ్ మీద మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మాకు ఇప్పుడు ప్రాజెక్ట్ అయింది. బట్ మీరు బిఫోర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా మీ జర్నీ స్టార్ట్ అయింది. అండ్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ చేద్దామని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. బట్ ఎవరో ఒకళ్ళు పిక్ చేసి నువ్వు హీరోగా చేస్తే బాగుంటుంది అని చెప్పిన తర్వాత మీ ఐడియాలజీ మారింది, మేము చూసే విజన్ కూడా మారింది కదా. అండ్ మీరు తమిళ్లో సెటిల్ అయిపోయి చాలా వరకు సినిమాలు చేస్తూ ఉన్నారు, అక్కడ ఒక మార్క్ సెట్ చేశారు. తెలుగులో బ్రేక్ తీసుకుని వచ్చినారు రీసెంట్గా మార్క్ యాంటోనీ అనుకోండి, మళ్ళీ ఇప్పుడు అనుకోండి. అన్కండిషనల్ లవ్ తెలుగు పీపుల్ నుంచి కూడా అదే లవ్ వస్తుంది మీకు. సో సమ్ టైమ్స్ ఏమనిపిస్తుంటుంది విషయాలు? ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ అండి. ఎంతమంది కోరుకుంటున్నారు ఈ విషయం, ఎంతమంది కోరుకుంటున్నారు. నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు అరే విశాల్ రా, పందెంకోడి విశాల్ రా, అరే మన ఇంటి అబ్బాయి వచ్చిన నాకు వినిపిస్తుంది, బాబు ఇడ్రా అంటే ఒక మన ఇంటి అబ్బాయి కదా, మన ఏమి నటుడుగా చూసేది, బాబు ఇడ్రా ఒక ఫోటో తీసుకో మా పిల్లతో అని చెప్పాడు. సరే అమ్మా ఫోటో తీసుకుంటాను. చూసావు కదా మన ఇంటి అబ్బాయిలా ఉన్నాడు కదా, మన తమ్ముడు కొడుకులా ఉన్నాడు కదా అన్న. నాకు అది ఒకలాగా లైక్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దిస్ ఫీలింగ్. అంటే దేవుళ్ళు మనం గుడిలో చూసేది ఒక విషయం, కానీ కళ్ళారా చూసేది వేరే విషయం. వీళ్ళందరూ వచ్చి మన ఇంటి అబ్బాయి, మనం
షూటింగ్ స్పాట్లో కూర్చున్నప్పుడు బాబు ఎందుకు ఎండలో కూర్చున్నావు, లోపల వచ్చి కూర్చో అని చెప్పి పిలుస్తారు లోపల. మనం అలా అనుకోం. మన ఇంట్లో వచ్చి ఎవరైనా బయట కూర్చుంటే ఎందుకు మనం పిల్లాలి, అయ్యో వద్దు అని ఆలోచిస్తాం. కానీ నన్ను వచ్చి ఏందిరా మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయిగా పిలుస్తున్నారనే ఆ విషయం నాట్ జస్ట్ తమిళ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ పల్లెటూరుకి వెళ్ళినా కూడా పందెం కూడా విషయాలు వచ్చాడనే ఇది రెస్పాన్సిబిలిటీ పెరిగింది. 20 సంవత్సరాలు నన్ను చూస్తున్నారంటే మామూలు విషయం కాదు. వాళ్ళు ఇచ్చిన ఆదరణ, వాళ్ళు ఇచ్చిన ఆ ప్రతి ఒక్క రూపాయి, ఇప్పటి వరకు వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు, నా టికెట్ కొన్ని నన్ను ఆదరించింది. ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ అడగాలి విశాల్జీ. రీసెంట్గా ఒక వీడియో వైరల్ అవుతుంది. మీరు ఒక ఈవెంట్కి వెళ్తే భోజనం చేస్తుంటే ఇలా నమస్తే పెట్టిన వీడియో అయితే ఫుల్ వైరల్ అవుతుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఏంటి అసలు ఏమైనా షేర్? ఇది నేను మామూలుగా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అంటే నాకు అన్ని దేవుళ్ళు ఒకటే. నేను ఈ సినిమా షూటింగ్లో స్టార్టింగ్ అయ్యే ముందు నాకు తెలిసిన దేవుడు ఆ కెమెరా నాకు భోజనం పెడుతుంది. ఆ కెమెరాకి నేను 3 దేవుళ్ళకి దండం పెడతాను, మళ్ళీ అయిన తర్వాత దండం పెట్టుకుంటాను. సో అది వచ్చి వాళ్ళు చేసేటప్పుడు అందరూ ఏమనుకున్నారంటే నేను కోపపడతాను. నాకేమంటే మీరు ఎప్పుడైనా అల్లాకి ప్రే చేశారా, లేకపోతే జీసస్ క్రైస్ట్కి మీరు ప్రే చేశారా? నా వల్లే కదా మీరు అది చేస్తున్నారు. హ్యాపీ నాకు, అంతే. మీకు ఇట్స్ కామెడీ సెన్స్ అనేది అందరి దగ్గర ఉంది. ఇవాళ అందరూ చూసేది మనం రీల్స్ కానీ యూట్యూబ్లో షార్ట్స్ కానీ చూసేది సడన్గా నవ్వే విషయాలే పెడతారు. సో వీఆర్ ఆల్ నాట్ మనం చేసే విషయాలు కొంతమంది కామెడీగా తీసుకుంటారు, కొంతమంది సీరియస్గా తీసుకుంటారు. ఆ కామెడీగా తీసుకున్నప్పుడు మనము కామెడీగానే తీసుకోవాలి. కానీ నేను ఆ దాంట్లో నెగిటివిటీ చూడను, పాజిటివిటీ చూస్తున్నాను. నేను చేపించాను కదా మిమ్మల్ని, అది నేను లేకపోతే మీరు ఎప్పుడైనా చేసి ఉంటారా? అల్లాకి ఎప్పుడైనా ప్రే చేసి ఉంటారా, లేకపోతే జీసస్ క్రైస్ట్కి ఎప్పుడైనా ప్రే చేసి ఉంటారా? మీరు చేపించాను కదా, అది నాకు కావాల్సింది, అంతే. అండ్ ఇంత పాజిటివ్గా ఇంత కూల్గా ఉన్నారు కదా. బేసికల్గా సినిమా ఇండస్ట్రీ వేరు, ఈ ఎంటర్టైన్మెంట్ జోన్లో మనం ఒకలాగా రీచ్ ఉంటాం. బట్ యాజ్ ఏ పొలిటికల్ జోన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీరు ఒక ట్వీట్ పెడితే ఈ మధ్యన చాలా వైరల్. బికాజ్ ఎందుకంటే 2 ఇన్సిడెంట్ నేను చూశాను. మార్క్ యాంటోనీ అప్పుడు అక్కడ థియేటర్స్కి కొంచెం రిలీజ్ అప్పుడు మీ సినిమా ఆపేస్తే లంచం ఇస్తేనే, అంటే కొంచెం మనీ పే చేస్తే ఏదో ఇష్యూ మీద ఒక వీడియో పెట్టారు. మీరు వీడియో పోస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచే మీకు వెంటనే రిప్లై రావడం, ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వడం, 100%. అలాంటివి ఎలా మీరు? ఇవాళ వచ్చి ఒక మంచి విషయం, ఇప్పుడు తెలుగులో వచ్చి హిందీ రిలీజ్ చేయాలంటే బాంబేకి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఈడే మీరు సెన్సార్ చేసుకోవచ్చు. తమిళ్ అలాగే ఏ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్, హిందీ సినిమాలు హిందీ బాంబేలో. అంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్లో నువ్వు అంత ధైర్యంగా నువ్వు డబ్బులు అడుగుతున్నావు అంటే ఒక సినిమాకి, అయితే పెద్దోళ్ళంతా పెన్షన్ కోసం ఎంత డబ్బులు కట్టాలి, మిగతా రైతులు ఎంత డబ్బులు కట్టాలి, మిగతా వాళ్ళందరూ గవర్నమెంట్ ఆఫీస్లో ఎలాంటి ఎగ్జాంపుల్ మీరు సెట్ చేస్తున్నారు? పెట్టి లోపల పెట్టి తోయించాలి, అప్పుడే మిగతా వాళ్ళకి భయం వస్తుంది. భారతీయుడు కమల్ హాసన్ గారు సిల్వర్ స్క్రీన్లో మాత్రం చెప్పేది కాదు, బయట ఎవడైనా చెప్తేనే వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది. అందుకే అది చూపించాలని సిబిఐ బాగా నవ్వారు. ఇలాగ మీకు ఇలాంటి ఐడియా వచ్చింది, ఆమె వాట్సాప్లో వచ్చింది కాల్, ఆ వాట్సాప్ కాల్ మీరు ఎలా రికార్డ్ చేశారు? లేదు, ఒక డిటెక్టివ్ ఉన్నాడు విశాల్, ఆయనే చెప్పాడు, స్పీకర్లో పెట్టి ఇంకొక ఫోన్ పెట్టి వాళ్ళు సరే దీంట్లో ఫోన్ చేశారు ఆమె, మరి దీంట్లోనే కదా ఉండాలి రికార్డింగ్. లేదు సార్, దీంట్లో ఉంది సార్ రికార్డింగ్, ఇది ఇలా పెట్టి రికార్డింగ్ చేసాం సార్. ఈ ఐడియా ఎవరే ఇచ్చారు? ఆడున్నారు సార్ విశాల్, ఇలా చేస్తారా అమ్మే, ఇలా చేసి మనకి ఎవిడెన్స్ దొరుకుతుందండి. నవ్వారు. ఇట్స్ లైక్ చేయాలండి, మనం చూసి అయ్యో డబ్బులు ఇస్తున్నాం, మన సినిమా రిలీజ్ అవ్వకపోవచ్చు అని అలా చూస్తే డబ్బులు ఇచ్చామంటే మనము సినిమా డైలాగులు సిల్వర్ స్క్రీన్లో మీరు కరప్షన్కు ఎదురు తిరగాలి అని చెప్తే నేను మొహం నేను చూసుకోలేను అర్థంలో. ఐ కెనాట్ డూ దట్. అండ్ ఫైనల్లీ 26న వచ్చేస్తున్నారు విశాల్జీ. అండ్ మా ఫిల్మీ టైమ్ ఆడియన్స్ కావచ్చు, విశాల్ ఎప్పుడొస్తే అన్కండిషనల్ విచ్ ఆడియన్స్ తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఉన్నారు. సో మీ వర్డ్స్లో రత్నం గురించి కెన్ యూ సే సంథింగ్? రత్నం డెఫినెట్గా April 26th మీరు డెఫినెట్గా ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్ 100% మళ్ళీ వస్తాను ప్రమోషన్కి, ఎక్కడ నేను పారిపోను, మళ్ళీ వస్తాను. ఆ రోజు కూడా నేను ధైర్యంగా నేను మీ ముందు నిలబడుతున్నాను. కారణం వచ్చి నేను చెప్పిన విషయాలు 100% సినిమాలో ఉంటుంది.
ప్రశాంతంగా సంతోషంగా ఒక సినిమా ఒక ఫ్యామిలీతో మీరు ఎంటర్టైన్మెంటు అన్కండిషనల్ ఎంటర్టైన్మెంట్ మీ అన్కండిషనల్ లవ్ కోసం నేను అన్కండిషనల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను April 26 రత్నం ద్వారా. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ వన్స్ అగైన్. అండ్ ఈ ఫిలింతో మళ్ళీ మాకు విషయాలు కనిపిస్తారు థియేటర్లో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.